ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. అందరికీ నమస్తే. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అష్టేశ్వర ఆరోగ్యాలతో సిరి సంపదలతో అందరూ బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు మనం వినబోయే విషయం ఏంటంటే శ్రీ శివ మహాపురాణంలోని విద్యేశ్వర సంహితలో 17వ అధ్యాయం గురించి అయితే విందాము. షడ్లింగ స్వరూపమైన ఓంకార మహత్యము, దాని స్థూల సూక్ష్మ రూపాలు, జపవిధి మహిమ, లోకాల వివేచనము, శివలోక వైభవము, శివభక్తులను సత్కరించడం విశిష్టత అనే అధ్యాయం గురించి అయితే మనము విందాము. మహర్షులారా, మీరంతా తపోధనులు అయినా నన్నేదో పెద్దను చేసి ప్రణమ మహత్యం అడుగుతూ ఉన్నారు. మీ ఆజ్ఞను పాటిస్తాను, ఆలకించండి. అనేది ప్రకృతి నుండి పుట్టిన సంసారం అనేది మహాసాగరం పేరు. నవ అనగా కొత్తదగానే ఉంటూ చెడిపోకుండా నిలిచి దానిని దాటించే నావ యొక్క పేరు. నవ అనే పదాలు కలిపినప్పుడు సంస్కృత వ్యాకరణంలోని ఋషశలకు పరమైన నాలుగా మారతాయి అనే సూత్రాన్ని బట్టి ప్రణవ అంటే మాట ఏర్పడింది. ఓంకారమే ప్రణవము. తనను జపించే వాని పట్ల తృప్తి నొంది ప్రసన్నత పొంగారగా ఓంకారమిలా అంటుందట. అంటే ప్రపంచము, నా అంటే లేదు. నీకు ఓయి నీకిక ప్రపంచంలో పని లేదు, నీవు ముక్తుడవైతివి. పెద్దలు చెప్పిన మరొక భావం ఏంటంటే అంటే ప్రకర్షణ నయేత్. వహ అంటే యుష్మాన్ మోక్షం, ఇదివ ప్రణవ అని అర్థం అన్నమాట. ఈ విధంగా పెద్దలు మరొక భావాన్ని అంటే ప్రకర్షణ, నా అంటే నయేత్, వహ అంటే యుష్మాన్, మోక్షం ఇతివా ప్రణవ అని కూడా అర్థం చెప్తూ ఉన్నారు. ఉపాసకులను మిమ్మల్ని ఆకర్షించి బలపూర్వకంగా అంటే మీకు శ్రమ లేకుండా మోక్ష పదానికి చేరుస్తాము అని దీని అర్థం. ఈ అక్షరాల ఆశయాన్ని అక్షరాలు ఆహ్వానిస్తారు ఋషులు మునులు. కర్మక్షయపూర్వకమని నూతన జ్ఞాన ప్రదాయకమని దీన్ని జపించే యోగులు ఉపాసకులు విశ్వసిస్తారు. వారి పాపకర్మ ఫలాన్ని క్షయం చెందడానికి మాయారహితమైన పరమేశ్వర తత్వం అనే నూతన జ్ఞాన సముపార్జనకు సాధనం ప్రణవమే. నవానక శుద్ధ అని కూడా అర్థమవుతుంది. నవీన శుద్ధ మానవ స్వరూపుడు శివుడే. మొత్తం మీద ఏదైతే ప్రకృష్ణ రూపంలో నవ దివ్య పరమాత్మ జ్ఞానాన్ని సాధకుని మనసులో ప్రకటమయ్యేలా చేయగలదో అదే ఓంకారం ప్రణవము. స్థూలమని సూక్ష్మని ప్రణవంలో 2 భేదాలు ఉంటాయి. ఏకాక్షర స్వరూపమైన ఓం సూక్ష్మ ప్రణవం అయితే 5 అక్షరాలతో కూడా నమశివాయ అనే మంత్రము స్థూల ఓంకారం. జీవమూర్తులకు సూక్ష్మ ప్రణవ జపము చాలు. నిజానికి వారికి అదే సమస్త సాధనాలు సారము. ఇంకా లోతుగా ఆలోచిస్తే వారు సిద్ధరూపులే కాబట్టి జీవన్ముక్తులకు ఏ సాధనము అవసరము ఉండదు. అయినప్పటికీ వారి భౌతిక శరీరం ఇతరులకు కనిపిస్తున్నంతకాలం దాని నుండి సహజ సిద్ధంగా ఓంకారనాదం వినిపిస్తూనే ఉంటుంది. వారు భౌతిక కాయం త్యజించగానే పూర్ణ బ్రహ్మస్వరూపులైన పరమశివునిలో లీనమైపోతారు. సూక్ష్మ ప్రణవంలో కూడా 2 విధానాలు ఉన్నాయి. హ్రస్వ దీర్ఘ విధానాలుగా అవి వర్ణించబడ్డాయి. ఆకారము, ఒకారము, మకారము, బిందు, నాదము, శబ్దము, కాలం, కళలతో యుక్తమైన దీర్ఘ ప్రణము. ఇది యోగుల హృదయంలో మాత్రమే పలకబడుతుంది. మలలతో కూడుకొని ఉన్నది. హర్ష ప్రణము. ఇది 3 తత్వాలతో నిండి ఉంటుంది. ఇందులో శివుడు శక్తి కాగా మకార మా ఇద్దరి ఏకత. ఇది త్రితత్వ రూపమని భావిస్తూనే జపించాలి. సమస్త పాపాలు హరించుకుపోయి శుద్ధ స్వరూపులుగా తాము నిలవాలనుకునేవారు హర్ష ప్రణవాన్ని నిత్యము చేస్తూ ఉండాలి. నేల, నీరు, నిప్పు, గాలి, నింగి అనే పంచభూతాలను శబ్దస్పర్శాది పంచ విషయాలను కలిపి దశ వస్తువులు అంటారు. ఇవే మనిషి కామనలకు మూలం. వీటి జంజాటంలో పడి ఉండి కూడా అన్ని కర్మలను అనుష్ఠించే వారిని ప్రవృత్తి మార్గీయులని, నిష్కామ భావంతో ఏదో బాధ్యత నిర్వహణ కోసమే అన్ని కర్మలకు అనుష్ఠించే వారిని నివృత్తి మార్గీయులని అంటారు. ప్రకృతి మార్గీయులు హర్స్వ ప్రణవాన్ని జపించాలి. నివృత్తి మార్గీయులు దీర్ఘ ప్రణవాన్ని జపించవచ్చు. ఇక వ్యాహృతులకు, ఇతర మంత్రాలకు, వేద పఠనానికి, సంధ్య మంత్రాలకు ముందు ఓంకారాన్ని ఉచ్చరించాలి. ప్రకృతిని జయించిన మానవుడు దేవ సమానుడే కాగలడు. ఇది మొత్తము 11 మహావిషయాలు గెలిచి వాటిపై ఆధిపత్యాన్ని సాధించినప్పుడే
సాధ్యము అవుతుంది. మనిషిని కీలుబొమ్మను చేసి ఆడించే ఆ మహా విషయాలు పృథ్వీ, జల, అగ్ని, వాయు, ఆకాశ తత్వాలు, ఆపై గంధ, రస, రూప, స్పర్శ, శబ్ద, వాంఛలు, వీటన్నింటి మీద అహంకారం వాటిని స్వాధీనపరచుకోవడానికి ప్రశస్తమైన సాధన ఓంకారం. ముందుగా ఉపక్రమణగా 9 కోట్ల ప్రణవ జపం చేసి ఆ తర్వాత 9 కోట్ల జపం చేస్తే ఆ పైన చెప్పిన క్రమంలో ఒక్కొక్క విషయము వశమవుతుంది. అంటే 108 కోట్ల ప్రణవ జపం చేసిన వాడు జీవన్ముక్త స్థాయిని చేరుకుంటాడు. శాస్త్ర ప్రకారం మంత్ర జపాన్ని ఎలా చేయాలో చూద్దాం. ఇది మరింత ఫలదాయకము. దీనివల్ల పురుషుడు మహాయోగి సాక్షాత్ శివుడే కాగలడు. ముందుగా సాధకుడు తన శరీరాంగాలపై ప్రణమును ఒక్క ఋషి చంద దేవతాదులను న్యాసం చేయాలి. అకారాది మృత్యుకావరణాలతో యుక్తమైన ప్రణవాన్ని తన శరీరంలో న్యాసము చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మంత్రాలు, దశవిధ సంస్కారాలు, మాతృకాన్యాసము, షడ్వద్యోసన సాధనాలు తోడి సంపూర్ణ న్యాసఫలం సాధకుడికి అందుతూ ఉంది. తర్వాత శివయోగులు క్రియాయోగులని, తపోయోగులని, జపయోగులని 3 విధాలుగా ఉంటారు. ధనాది వైభవాలతో పూజా సామాగ్రి కూడబెట్టి హస్తాది హంగాలతో నమస్కారాది క్రియలను నెరవేరుస్తూ శివుని గారి మరే ఇష్టదేవతను కానీ పూజిస్తూనే జీవితాన్ని గడిపేవారు. క్రియాయోగి పూజల్లో సంలగ్నమై ఉంటూ పరిమితంగానే ఉంటూ ఇంద్రియాలపై విజయాన్ని సాధించి మనసును కూడా పూర్తిగా వరుసపరుచుకొని దురాలోచనకు దూరంగా దేవుడికి దగ్గరగా జీవించేవాడు తపోయోగి. ఈ సద్గుణాలను కలవాడు నిత్యము శుద్ధ భావంతో మెలుగుతూ సమస్త కామాదిలో దోషాల నుండి విడివడి వాడే ప్రశాంత చిత్తంతో నిరంతరం జపం చేస్తూ జీవించేవాడిని జపయోగి అంటారు. మహాత్ములైన ఆ శివయోగులకు రావించి షోడపషోడాలతో పూజించేవాడు పరమ పూజుడు పుణ్యాత్ముడై దేహాంతంలో సాలోక్యాది క్రమంలో ఉత్కృష్ట ముక్తి పదాన్ని పొందగలడు. ఇప్పుడు జపయోగాన్ని వర్ణిస్తాను. ముందు నమః అనే పదము దానికి శివ శబ్దానికి చతుర్థి విభక్తి అయిన శివాయ అనే పదము కలిసి పంచతత్వాత్మకమైన నమః శివాయ అనే మంత్రము నిష్పన్నమవుతుంది. దీనినే పంచాక్షరం లేదా పంచాక్షరి అని వ్యవహరిస్తారు. ఈ మంత్రజపం ద్వారా ఎవరైనా పుణ్యులు సంపూర్ణ సిద్ధులను పొందగలరు. పంచాక్షర మంత్రానికి ముందు ఓంకారాన్ని జపించాలి. ఋషులారా, సాధకుడు తన గురువు నుండి ఈ మంత్రోపదేశాన్ని గ్రహించి సుఖపూర్వకంగా ఒక చోట నివసిస్తూ అక్కడే ఉత్తమ భూమిని నించుకోవాలి. ఏ నెలలోనైనా శుక్లపాడ్యం నాడు ప్రారంభించి బహుళ చతుర్దశి దాకా యథాశక్తి నిరంతరాయంగా జపాన్ని చేస్తూనే ఉండాలి. ఈ జపానికి మాఘ భాద్ర మాసాలు ఉత్తమోత్తమ సమయాలుగా చెప్పబడ్డాయి. సంకల్పం కలిగిన వెంటనే ఏ నెలలోనైనా చేయవచ్చు. సాధకుడు పరిమితంగా భోజనం చేయాలి, మౌనంగా ఉండాలి, ఇంద్రియాలను వశంలో ఉంచుకోవాలి, మాతాపితరులను సేవించాలి. ఇలా నియమంగా ఉండి జపం చేసేవారు 1 సహస్ర జపానికి శుద్ధులవుతారు. తరువాత ఈశ్వరుని కూర్చియే నిరంతరం ఆలోచిస్తూ 5 లక్షల పంచాక్షర మంత్ర జపాన్ని చెయ్యాలి. జపకాలంలో ఈ విధంగా ధ్యానిస్తూ ఉండాలి. భగవంతుడైన శివుడు కమలాసనుడై ఉన్నాడు. ఆయన మస్తకం గంగతో చంద్రునితో కూడి శోభిలుతుంది. ఆ స్వామి ఎడమ తొడపై అమ్మలగన్నమ్మ ఆదిశక్తి ఉమాదేవి కూర్చునుంది. ఎందరో పుణ్యాత్ములైన ప్రమద గణాల వారు ఆయన ఎదుట నిలబడి ఉన్నారు. మహాదేవుని 4 చేతులు మృగ, టంక, వర, అభయముద్రలను ధరించి ఉన్నాయి. ఇలా ఎల్లప్పుడూ అందరిపై కరుణను కురిపించే ఆదిదేవుని ధ్యానించి తూర్పు తిరిగి పంచాక్షిని జపించాలి. ఆ జపదినాలు శుభకర్మలనే చేయాలి. పాపపురాట ఆలోచనలను కూడా దరిచేరనివ్వకూడదు. జప సమాధిలో బహుళ చతుర్థి నాడు ప్రాతఃవేళను నిత్యకర్మలను ముగించుకొని శుద్ధ సుందర స్థానంలో శౌచ సంతోషాది నియమాలతో శుద్ధ హృదయములై సాధకు 12,000 పంచాక్షిని జపించాలి. తరువాత శ్రేష్ఠులు శివభక్తులైన 5 బ్రాహ్మణులను వారి పత్నులతో సహాయించుకుని ఆచార ప్రవరుని కూడా సదాశివ స్వరూపునిగా ఊహించుకుని ఆహ్వానించాలి. ఈ 5 బ్రాహ్మణులు ఈశాన, తత్పురుష, అఘోర, వామదేవ సద్యోజాతుల ప్రతీకలుగా నిలిచి పూజలు అందుకుంటూ ఉన్నారు. అన్ని సిద్ధమై ఒక హోమాన్ని ప్రారంభించాలి. సాధకుడు తన గృహ్య సూత్రానుసారము పరిసమూహన, ఉపలేపన, ఉల్లేఖన, మృత్ ఉద్ధరణ, అభ్యుక్షణ అనే పంచభూ సంస్కారయుక్త సుఖాంత కర్మను నెరవేర్చి వేదిపై స్వాభిముఖ అగ్నిని స్థాపించి కుశ ఖండితానంతరం ఆద్య భాగాంత ఆహుతినిచ్చి ప్రస్తుత హోమ కార్యాన్ని ఆరంభించాలి. కపిల ఆవు నెయ్యితో ముందు 11 లేదా 100 లేదా 1001 ఆహుతులను స్వయంగానిచ్చి విద్వాంసుడు శివభక్తునకు బ్రాహ్మణు చేత 108 ఆహుతులను నిప్పించాలి.
ఈ హోమ కర్మానంతరం గురుదక్షిణగా ఒక ఆవును ఒక ఎద్దును ఆచరణకి అర్పించాలి. ఆయనను సాంబశివ స్వరూపంగా నుంచి పూజించాలి. తర్వాత ఈశానాది శివరూపాలకు ప్రతీకలుగా నించుకున్న పంచబ్రాహ్మణ పాదాలకు కడిగి ఆ నీటితో తన తలను తడుపుకోవాలి. దీనివల్ల సాధకునికి అసంఖ్యాకములైన తీర్థాల్లో స్నానం చేసిన ఫలము చేకూరుతుంది. అన్నంలోనే దశాంశను ఆ బ్రాహ్మణులకు నివేదించాలి. గురుపత్ని పరాశక్తిగా భావించి పూజించాలి. తరువాత ఈశానాది క్రమంలో ఆ బ్రాహ్మణులకు ఉత్తమ అన్నాదులను నివేదించి తన వైభవానికి తగినట్లుగా రుద్రాక్షలను వస్త్రాలను మధురపు ఆది పదార్థాలను సమర్పించాలి. తర్వాత దిక్పాలుదులకు బలునిచ్చి బ్రాహ్మణులకు వారు ఆత్మలంకింపైన భోజనాలు పెట్టాలి. తర్వాత శివుని పూజించి ముందుగా తన జపాన్ని ముగించాలి. ఈ రకంగా పునశ్చరణ చేసే మంత్రము సిద్ధిస్తుంది. దాని యందు 1,00,000 మార్లు జపిస్తే అన్ని పాపాలు పోతాయి. తర్వాత 5 లక్షల జపాన్ని చేస్తూ క్రమంగా అతల లోకము నుండి సత్యలోకం దాకా 14 లోకాలను వశము చేసుకోవచ్చు. ఈ సాధనకు మొదలెట్టాక అది పూర్తి కాక పూర్వమే సాధకుడు మరణిస్తే అతడు పరలోకాల్లో పెద్ద కాలం పాటు ఉత్తమ భోగాలు అనుభవించి తిరిగి పృథుపై జన్మించి అదే పంచాక్షర మంత్ర జపాన్ని అనుష్ఠిస్తాడు. సకల లోకాలకు పెద్ద ఐశ్వర్యుడంతుడైన పిమ్మట దాన్ని పట్టించుకోకుండా ఆ కంకుటిత దీక్షతో 5 లక్షల జపాన్ని చేస్తే బ్రహ్మదేవుని సామీప్యము లభిస్తుంది. మరొక 5 లక్షల జపానికి సారూప్య దశల సిద్ధిస్తుంది. 100 లక్షల జపాన్ని అప్పుడు చేస్తే అతడు సాక్షాత్ బ్రహ్మస్వరూపుడే అవుతాడు. బ్రహ్మ పళయం దాకా సాయుధ్య ఐశ్వర్య సిద్ధుడై అక్కడే అన్ని అధికారాలను భోగాలను అనుభవిస్తూ ప్రళయానంతరం కల్పంలో బ్రహ్మపుత్రునిగా జన్మిస్తాడు. ఆ జన్మలో మరలా తపమనరించి ముక్తిని పొందుతాడు. ఒక దివ్య తేజంగా మారి తన ఇష్టదైవంతో కలిసిపోతాడు. లోకాలు 14 అనుకుంటాం కానీ పాతాళం నుండి సత్యలోకం దాకా ఉండే 14 లోకాలు బ్రహ్మవి. సత్యలోకం నుండి క్షమాలోకం దాకానున్న 14 భువనాలు విష్ణు భగవానువి. క్షమాలోకంపై నుండి శుచిలోకం దాకా 28 లోకాలు ఉన్నాయి. శుచిలోకాంతర్గతమైన కైలాసంలో పాణి సంహారకుడైన రుద్రుడు ఉంటాడు. శుచిలోకానికి పైన అహింసాలోకం దాకా 56 లోకాలు ఉంటాయి. అహింసాలోకంలో జ్ఞాన కైలాసం అనే నగరం ఉంది. అందులో మహేశ్వరుడు విరాజమానుడై ఉంటాడు. అహింస లోకాంతంలో కాలచక్రం ఉంటుంది. ఇక్కడ దాకా మహేశ్వరుని విడ్రూపం వ్యాపించి ఉంటుంది. ఈ కాలచక్రం దాకా ఉన్న లోకాలన్నీ నశిస్తూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి. దానికి క్రింద కర్మభోగం అంటే పైన జ్ఞానభోగం ఉంటుంది. దాని కింద కర్మమాయ ఉండగా దానికి పైన జ్ఞానమాయ ఉంటుంది. ఈ కర్మ జ్ఞానమాయ ఏమిటో చూద్దాం. మా అంటే లక్ష్మి, ఆమె నుండి కర్మభోగము ప్రయాణించి ప్రాప్తమవుతుంది. కాబట్టి మా యాత శబ్దాలు కలిపి మాయగా కాగా కర్మభోగ ప్రాప్తి వల్ల మాయ ఈ సందర్భంలో కర్మమాయ అయ్యింది. అదే మా అనగా లక్ష్మి ద్వారా జ్ఞానభోగము యాతపైనే అనగా ప్రాప్తిస్తే అది జ్ఞానమాయ అనబడుతుంది. పైన చెప్పబడిన సీమ అనగా లోకాల హద్దులకి క్రింద అశాశ్వతమైన భోగాలుంటే దానిపైన శాశ్వత భోగం ఉంటుంది. ఆ హద్దుకి క్రిందనే లయము అనగా నాశనం ఉంటుంది, కానీ దానిపైన ఉన్న నశింపదు. లోకాల లోపలనే కర్మమాయ పాశాల ద్వారా బంధనాలు ఉంటాయి, కానీ లోకాతీత చక్రాలతో కాదు. ఆ సీమకు ఆవల శాశ్వతుడైన శివుడు ఉంటాడు. బిందుపోలలో తత్పురుడే కోరికతో పూజ చేసేవారు అన్ని లోక భోగాలను పొందగలడు, కానీ హద్దును దాటపోలేడు. శివుడు పొందలేడు. దాని కింద ఉన్న లోకాల్లో మరలా పుడుతూ చేస్తూ ఉంటారు. సుఖభోగాలు ఉంటాయి, కానీ అవి శాశ్వతాలు కావు. నిష్కామ భావంతో కోరికలను ఇంద్రియాలను జయించి శివలింగాన్ని తదేక ధ్యాన తత్వరుడే పూజించిన వారు అన్ని లోకాలను దాటిపోయి శివుని చేరుకుంటారు. అతడు అక్కడ పొందే సుఖభోగాలు శాశ్వతాలు, వానికి ఇక పునర్జన్మ ఉండదు. భగవంతుని శివుని నిత్యము ఆరాధిస్తూ సత్యాహింసలే సధర్మాలుగా జీవించిన వాడు దేహాంతరంలో ఆ లోకాల ఆవలున్న కాలచక్రాన్ని రాతుకుని పోతాడు. కాలచక్రేశ్వరుని చివర్లో విరాటును మహేశ్వర లోకం ఉంది. దానికి పైన ధర్మమే వృషభాకారంలో నిలిచి ఉంటుంది. అది మూర్తివించిన బ్రహ్మచర్యము, దాని సత్యము, శౌచము, అహింస, దయ అని 4 పాదాలు ఉంటాయి. ఆ ధర్మం సాక్షాత్తు శివలోక ద్వారం వద్ద నిలబడి ఉంటుంది. క్షమ దాని కొమ్ములు, శమ దాని చెవులు, వేదధ్వనులే దాని అంకెలు,
రంకెలు, అస్థికయే దాని 2 కన్నులు, విశ్వాసమే ఆ వృషము యొక్క మనోబుద్ధులు. ఈ క్రియాది ధర్మరూపమైన వృషభాన్ని రోహించి శివుడు ఈ లోకాలన్నింటినీ తిరుగుతారు. ఆయన కాలాతీతుడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు దినము రాత్రి ఉంటాయి, కానీ కాలచక్రానికి కావల రాత్రి లేదు, పగలు లేదు, జనన మరణాదులు లేవు. బ్రహ్మాది సనాతన స్థితియే గాని ఆయన కారణస్వరూపుడే గాని ఆయన సూక్ష్మ గ్రంథ స్వరూపుడు. బ్రహ్మలోకాలకు పైన విష్ణు లోకాలకు 14 లోకాలున్నాయని చెప్పుకున్నాం కదా. ఆయన సనాతుడే, కారణస్వరూపుడే. త్రిమూర్తుడు ఒక స్థాయి, ఆ పై స్థాయి శివునిది. సూర్యుడు చీకట్లను చెండాడినట్లు శివుడు తన కృపాకిరణాలను ప్రసంపజేసి భక్తుల అజ్ఞానాన్ని అంతం చేస్తాడు. అజ్ఞాన నివృత్తి కాగానే ఆ భక్తులకు శివజ్ఞానం కలుగుతుంది. అప్పుడు జీవులకు విశుద్ధ స్వరూపం గల ఆత్మారామత్వం ప్రాప్తించి మోక్షము సులభము అవుతుంది. ఇదంతా తొలుత నాకు గురు పరంపర ద్వారా లభ్యమైంది. తరువాత నందీశ్వరుడు నాపై కృపతో మరింత లోతైన పరిజ్ఞానాన్ని ప్రసాదించాడు. సాధకుడు 5 లక్షల జపం చేసి శివ ప్రసన్నతకై మహాభిషేకాన్ని నైవేద్య నివేదాన్ని నివర్తించి శివభక్తులను పూజించాలి. తన భక్తులను పూజించిన వారి పట్ల శివుడు అత్యంత ప్రసన్నుడవుతాడు. ఎందుకంటే శివునికి శివభక్తునికి తేడా లేదని శివభక్తుడే శివస్వరూపమని ఆయనే నందికేశునికి బోధించాడు. శివభక్తులు సర్వజ్ఞానులు. పంచాక్షర మంత్రాన్ని జపిస్తూ ఉన్న కొద్ది శివరూపం దగ్గరవుతూ ఉంటుంది. శివభక్తులైన స్త్రీని పార్వతీదేవి గానే భావించి పూజించాలి. స్త్రీలు పంచాక్షర మంత్రాన్ని జపిస్తూ పరిపక్వ దశలో పార్వతీదేవి లీనమైపోతారు. ఆమె సాన్నిధ్యాన్ని పొందుతారు. స్వయం శివస్వరూపుడైన సాధకుడు కూడా పరాశక్తిని పూజించాలి. శక్తిని, శివమూర్తిని లింగాన్ని బొమ్మలుగా చిత్రించడం కానీ, ప్రతిమలుగా చెక్కించి కానీ, వాటిలో ప్రాణ ప్రతిష్టం చేసి నిష్కాపట భావంతో పూజించాలి. సాధకుడు తనలో శివుడున్నాడని తలచి అమ్మని పూజిస్తాడు. తనలో అమ్మ చేరిపోయిందనుకున్నాడు అయ్యను పూజిస్తాడు. చేరిపోయిందనుకున్నవాడు అయ్యను పూజిస్తాడు. ఇద్దరు తనలోనే నిలాచారనుకున్నప్పుడు శివలింగాన్ని పూజిస్తాడు. ఈ వ్యవహార సామాన్యులకు అర్థం కాదు, కానీ శివుని కవగవతమవుతుందిగా. ఆయన ఆ పూజలని పండిన పిమ్మట ఆ సాధకునికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఈ విధంగా శ్రీ శివమహాపురాణంలోని విజయ సంహితలో 17వ అధ్యాయం అనేది పూర్తయింది. తర్వాత 18వ అధ్యాయం గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి. హర హర మహాదేవ శంభో శంకర.